अस्सलाम वालेकुम नाज़रीन, रूबी न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नज़र डालते हैं सुर्खियों पर। अगर मरने वाले या ख़ुदकुशी करने वाले किसानों की तफसीलात हैं तो हमारे सामने पेश करें। वज़ीर आला ने रियासत में फसलों को नुकसान और अपोजिशन BRS की तरफ से की जा रही तनकीदों को मुस्तरद कर दिया। किसानों से कांग्रेस ने जो वादे किए थे, एक भी वादे को उसने पूरा नहीं किया। BRS पार्टी की तरफ से की गई तनकीद, हरीश राव ने दिया बयान। कड़ियम श्रीहरि ने कहा कि वो मौका परस्त नहीं हैं बल्कि मौक़ों की तलाश कर रहे हैं। BRS पार्टी छोड़ने पर उन्हें भी सदमा ज़रूर है। अब खबरें तफसील से। वज़ीर आला रेवंत रेड्डी ने मीडिया से बात करते हुए बताया कि 6 अप्रैल को तुगड़ा में कांग्रेस पार्टी की तेलंगाना प्रजा यात्रा का इनेकाद अमल में लाया जा रहा है, जिसको साबिक़ सदर ऑल इंडिया कांग्रेस राहुल गांधी और प्रियंका गांधी खिताब करने के अलावा कांग्रेस पार्टी का पार्लिमानी इंतखाबात के सिलसिले में मंशूर में तेलंगाना के लिए किए जाने वाले इक़दामात का भी ऐलान किया जाएगा। उन्होंने साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव की जानिब से कांग्रेस के दौर में 24 घंटे बरक़ी सरबराही ना करने और किसानों की ख़ुदकुशी के वाक़यात होने के दावे को 100% झूठ करार दिया। इस मौके पर रियासती वज़ीर श्रीधर बाबू के अलावा दीगर मौजूद थे। అదే విధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా PCC అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి జాతీయ నాయకత్వం ఒప్పుకున్నందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేయదలుచుకున్నాను మా కార్యకర్తల తరఫున. ఎందుకు అనంటే జాతీయ కార్యాచరణ ఇక్కడి నుంచే పిలుపునివ్వడము అనంటే అధిష్టానము మా కార్యకర్తల యొక్క కష్టాన్ని, మా కార్యకర్తల యొక్క పనితనాన్ని గుర్తించినట్టు, అందుకే వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాబోయే 6 తారీఖు నాడు 5 గంటలకు తెలంగాణ జనజాతరకు సంబంధించిన కార్యక్రమం. దీంట్లో లక్షలాదిగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తెలంగాణ डिस्ट्रिक्ट कलेक्टर यादारी की क़यादत में ज़िले यादारी में 5K रन का इनेकाद अमल में लाते हुए अवाम में राहदरी के फ़ीसद में इजाफे के सिलसिले में शऊर बेदार करने की तरफ तवज्जो मबज़ूल करवाई गई। इस रैली में मुख्तलिफ महकमेजात के अहदेदारों के अलावा सैकड़ों नौजवानों ने भी हिस्सा लिया। 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ రన్ను ఎలక్షన్ అవేర్నెస్లో భాగంగా ఓట్ ఫర్ ష్యూర్ అనే క్యాంపెయిన్, అంటే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కుని వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఈ రన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున యూత్తో ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది యూత్ పాల్గొన్నారు దీంట్లో. సో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేయడానికి ఏప్రిల్ 14 లాస్ట్ డేట్ ఉన్నది. ఆల్రెడీ నమోదు అయ్యి ఉంటే మీ ఓటు హక్కుని తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మే 13వ తారీఖు వినియోగించుకోవాలనే ఒక మెసేజ్తో ఈ రన్ నిర్వహించడం జరిగింది. సో ఓట్ ఫర్ ష్యూర్, అట్లానే ఎథికల్ ఓటింగ్, ఈ సి విజిల్ యాప్ మీద కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎవరైనా ఓటర్ని ప్రలోభాలకు గురి చేసేది ఉంటే
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా ఒక ఫోటో కొడితే చాలు 30 నిమిషాల్లో టీం మీ దగ్గరికి వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది. साबिक़ वज़ीर हरीश राव ने करीमनगर डिस्ट्रिक्ट कलेक्टर को किसानों की मसाइल की यकसुई के सिलसिले में मेमोरेंडम हवाले करने के बाद मीडिया से बात करते हुए वज़ीर आला रेवंत रेड्डी पर इल्ज़ाम आयद किया कि उन्होंने इक़्तिदार हासिल करने के लिए 9 दिसंबर को किसानों के ख़र्चात के माफ़ करने का वादा किया, लेकिन 100 दिन गुजर जाने के बावजूद भी अपने वादे को पूरा नहीं किया। ఇక పేద ప్రజలకు నా సొంతం దవాఖాన కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు. కట్టినాడే. నిరుద్యోగ భృతి నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు భృతి ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే. అదే విధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా, రైలు తెస్తా, ఓ ఇక చాంతాడంత లిస్ట్ చెప్పిండు. ప్రజలు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఒక్క హామీ కూడా అమలు చేయలే. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండని దుబ్బాక ప్రజలు 50 నిజంగా నువ్వు పనిమంతునివైతే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడివైతే, ప్రజలతో ఉన్నోనివైతే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపియకపోదురా? దుబ్బాక ప్రజలే నువ్వు పనికిరావండ్రి. దుబ్బాకల పనికిరాని ఆయన గజ్వేల వనికి వస్తాడా, మెదక్ ఎంపీకి వనికి వస్తాడా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇలా దుబ్బాక ప్రజలు साबिक़ सदर रियासती बीजेपी बंडी संजय ने करीमनगर के एमपी ऑफिस में किसानों के मसाइल पर दीक्षा का एहतजाज मुनज़्ज़म किया। बंडी संजय ने वज़ीर आला रेवंत रेड्डी से मुतालबा किया कि वो खुश्क साली से मुतासरा किसानों को अकाउंट में फ़ी एकड़ 25,000 रुपये देने के अलावा इंतखाबात के मौके पर किसानों के लिए वादे के मुताबिक 2 लाख रुपये के खर्चात फराहम करें। వరకు నాయకులందరూ కూడా 6 గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు. 6 గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇంద్రమ్మ ఫోటో పెట్టిర్రు, 6 నెంబర్ వేసిర్రు, 600 కోట్లు హోర్డింగ్ల కోసం, యాడ్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు. కానీ 6 గ్యారెంటీల అమలు కోసం మాత్రం 600 కోట్లు దొరుకుతలే వాళ్ళకి. వాళ్ళు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100 రోజులు దాటిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలో నుండి రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ, పేద ప్రజలు కానీ ఎందుకు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి रियासती वज़ीर पूनम प्रभाकर ने साबिक़ सदर रियासती बीजेपी बंडी संजय की जानिब से किसानों के मसाइल को लेकर की जाने वाली दीक्षा को मुज़ाकरात ख़ैर करार देते हुए बताया कि बंडी संजय को किसानों के मसाइल पर रियासती हुकूमत के ख़िलाफ़ दीक्षा करने की बजाय वज़ीर आज़म नरेंद्र मोदी के ख़िलाफ़ नई दिल्ली में दीक्षा करने की ज़रूरत थी, क्योंकि रियासत में खुशहाली और किसानों के मसाइल की ज़िम्मेदार रियासत की कांग्रेस हुकूमत नहीं बल्कि मरकज़ की बीजेपी हुकूमत है। वज़ीर आला रेवंत रेड्डी ने रियासत में फसलों को हुए नुकसान और अपोजिशन बीआरएस की तरफ से की जा रही तनकीदों को मुस्तरद कर दिया है। मीडिया से बात करते हुए रेवंत रेड्डी ने कहा कि अगर मरने वाले या खुदकुशी करने वाले किसानों की तफसीलात हैं तो हमारे सामने पेश करें, हम उन्हें मुआवज़े भी अदा करेंगे, उनकी पूरी मदद करेंगे। उन्होंने ये भी कहा कि किसानों के मसाइल को लेकर के सीआर के बयानात मुज़ाहिका ख़ैज़ हैं। फसल बोनस के सिलसिले में बीआरएस पार्टी के वफद ने सेक्रेटरीट पहुंचकर चीफ सेक्रेटरी को याददाश्त हवाले की। बीआरएस के वफद ने मुतालबा किया कि फसलों पर किसानों को 500 रुपये बोनस दिया जाए। इस वफद में साबिक़ वज़ीरा जगदीश रेड्डी,
सत्यवती राठौर, जी कमलाकर, अरकान असेंबली विवेकानंद गौड़, बी राजेश्वर रेड्डी, रुकन कौंसल डी विठल, साबिक MLA बी सुमन भी शामिल थे। BRS पार्टी से कांग्रेस में शामिल हुए श्री हरि ने कहा है कि वो मौका परस्त नहीं है बल्कि मौक़ों को तलाश कर रहे हैं। मीडिया से बात करते उन्होंने कहा कि BRS पार्टी छोड़ने पर उन्हें सदमा ज़रूर है। वो KCR का एहतराम करते हैं और वो KCR के बारे में किसी भी तरह पर तनक़ीद मुनासिब नहीं समझते। उन्होंने कहा कि BRS पार्टी ने उन्हें मौका दिया है और उन्होंने उन्हें मौक़ों का सही इस्तेमाल किया है। ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా, దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని CBI కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. सिकंदराबाद हल्के से डी नागेंद्र उम्मीदवार तकरीबन तय हो चुके हैं। आज सिकंदराबाद लोकसभा हल्के के लीडर्स और पार्टी कारकुनों का इजलास हुआ। इजलास में हल्के के इंचार्ज कोमट वेंकट रेड्डी ने बताया कि नागेंद्र इस हल्के से भारी अक्सरियत से कामयाब होंगे। हल्के के लीडर्स और मुख्तलिफ उमूर पर भी तबादला ख्याल किया गया और इस नशिस्त पर कांग्रेस की उम्मीदवार की कामयाबी यकीनी बताई जा रही है। సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. ఫస్ట్ ఏమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేందర్ గారిని గెలిపించే విధంగా వారు వ్యూహాలు, నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. BRS पार्टी के सरबराह के चंद्रशेखर के भतीजे कन्ना राव को आदि बटला पुलिस ने मुबैना अराजी के कब्जे के मामले में गिरफ्तार कर लिया है। कन्ना राव को पुलिस स्टेशन मुंतकिल किया गया। तफसीलात में कन्ना राव और उनके साथियों ने अब्दुल्लापुर में रेवेन्यू मंडल के मन्नेकुंडा में देहात में 2 एकड़ अराजी पर मुबैना कब्जे की कोशिश की थी। इस सिलसिले में 38 अफराद बशमूल कन्ना राव के खिलाफ मुकदमा दर्ज किया गया है। భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకున్నా, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలన్నా? 2 acres. 2 acres. మీకు అలా గొడవ ఏంటి అసలు? మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతాయి కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్దిగా ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. మీ కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది, నా కంపెనీ తరఫున డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
వివాద సమస్య. దీంట్లో కొద్దిగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటరీ లభించడం కూడా ఈరోజు మార్నింగ్ రాజు గారికి సిఐ రాఘవేంద్ర రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. పలానా ప్లేస్ ఉందని వాళ్ళకి సరెండర్ కావడం జరిగింది. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది. దయచేసి కొట్టేసిన కేసును కూడా మీరు बीजेपी के मुख्यमंत्री महेश्वर रेड्डी ने इल्ज़ाम लगाया है कि रियासत में एक वज़ीर 8.9% पीटीएक्स बिल्डर्स से वसूल कर रहे हैं। मीडिया से बात करते हुए महेश्वर रेड्डी ने कहा कि बिल्डर्स को हिरासा किया जा रहा है। इससे ये बात ज़ाहिर होती है कि वज़ीर आला का अपने वज़रा पर कोई कंट्रोल नहीं है। दूसरी तरफ साबिक़ एमएलए रघुनंदन राव ने इंकशाफ किया है कि नोट बराए वोट केस में रेवंत रेड्डी के फ़ोन टैपिंग के दौरान उस वक्त इंटेलिजेंस चीफ शिवाधारा रेड्डी थे। उस वक्त एसआईबी के चीफ सजनार थे जो अब आरटीसी के एमडी हैं, लेकिन रेवंत रेड्डी इन ओहदेदारों के बारे में खामोश हैं। हैदराबाद में सुपर किंग्स का सनराइजर्स हैदराबाद से मैच होने वाला है। सुपर किंग्स की टीम हैदराबाद पहुंच गई है। एमएस धोनी के हैदराबाद पहुंचने पर उनका नारों के साथ इस्तकबाल किया गया। हैदराबाद पुलिस ने 1000 मोडिफाई साइलेंसर्स पर बुलडोजर चला दिया है। बताया गया है कि पुलिस ने मुख्तलिफ मुकामात से इन साइलेंसर्स को जब्त किया है। मोटर व्हीकल एक्ट के तहत ये कार्रवाई की गई है और साइलेंसर्स को जब्त होते हुए उन पर बुलडोजर चलाया गया। ये भी बताया गया है कि साइलेंसर्स की मॉडिफाई करने पर कार्रवाई की जाएगी। महकूम वाटर्स के मुबैना लापरवाही के बायस एक ज़ईफ़ शख्स की मौत हो गई। तफसीलात के मुताबिक 31 मार्च बरोज़ इतवार 78 साल ग़ुलाम मोहम्मद टोली चौकी के सूर्यनगर कॉलोनी के पास खोदे गए वाटर वर्क्स के मरम्मती काम के गड्ढे में गिर गए थे। उन्हें अस्पताल में शरीक करवाया गया। इतवार की रात वो ज़ख्मों से जान पर ना हो सके। ग़ुलाम मोहम्मद के फर्जंद आमिर सईद ने सुपरवाइज़र और कॉन्ट्रैक्टर एम्प्लॉय प्रोजेक्ट्स के खिलाफ इस सिलसिले में शिकायत भी दर्ज करवाई है। आखिर में सुर्खियां एक बार फिर। अगर मरने वाले या ख़ुदकुशी करने वाले किसानों की तफसीलात हैं तो हमारे सामने पेश करें। वज़ीर आला ने रियासत में फसलों को नुकसानात और अपोजिशन बीआरएस की तरफ से की जा रही तनकीदों को मुस्तरद कर दिया। किसानों से कांग्रेस ने जो वादे किए थे एक भी वादे को उसने पूरा नहीं किया। बीआरएस पार्टी की तरफ से की गई तनकीद हरीश राव ने दिया बयान। कड़ियम श्रीहरि ने कहा कि वो मौका परस्त नहीं हैं बल्कि मौक़ों की तलाश कर रहे हैं। बीआरएस पार्टी छोड़ने पर उन्हें भी सदमा ज़रूर है। नाज़रीन, रूबी न्यूज़ की फ़ीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हमें पैगाम भेज सकते हैं। इसी के साथ रूबी न्यूज़ की अख्तिताम पर ज़रूरत है। रूबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफ़िज़।